నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు హౌసింగ్ హెల్త్ ఇన్కమ్ నినాదంతో త్రిపురను మరింత శక్తివంతం చేస్తున్నామన్న ప్రధాని దక్షిణాసియాకు త్రిపుర గేట్వేగా మారబోతోందని మోదీ వెల్లడి నూతన పన్ను విధానంతో మధ్యతరగతి వేతన జీవులకు ఎంతో మేలు కలుగుతుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి క్రిప్టోకరెన్సీ విషయంలో కామన్ ఫ్రేమ్వర్క్ రూపొందించేందుకు G20 దేశాలతో చర్చిస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడి మెట్రో టికెట్ ధరలు ఇష్టానుసారంగా పెంచొద్దన్న కేటీఆర్ ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అట్టహాసంగా ఫార్ములా ఈ కార్ రేస్ హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు అదిరే ఆరంభం తొలి టెస్టులో ఆసీస్పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం ఇక వివరాలు చూద్దాం ఈశాన్య రాష్ట్రం త్రిపుర దక్షిణాసియాకు గేట్వేగా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు త్రిపురలోని అంబాసాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ప్రధాని ఉద్దేశించి మాట్లాడుతూ హింస నుంచి త్రిపుర ప్రజలకు విముక్తి కల్పించింది బీజేపీ సర్కారేనని స్పష్టం చేశారు దశాబ్దాలుగా త్రిపుర అభివృద్ధిని కాంగ్రెస్ కమ్యూనిస్టులు అడ్డుకున్నాయని బీజేపీ అధికారంలోకి వచ్చాక త్రిపురను అభివృద్ధి మార్గంలో నడిపించిందన్నారు పేదలకు ఎలా ద్రోహం చేయాలో కాంగ్రెస్ వామపక్షాలకు మాత్రమే తెలుసని మోదీ విమర్శించారు దేశ నిర్మాణంలో గిరిజనుల సహకారం ఎంతో కీలకమని త్రిపురలో జాతీయ రహదారుల పొడవును రెట్టింపు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు గత 8 ఏళ్లలో త్రిపురలో 3 రెట్లు ఎక్కువ ఆప్టికల్ ఫైబర్ వేయించామని త్రిపురలో గ్రామాల్ని కలుపుతూ దాదాపు 5,000 కిలోమీటర్లు కొత్త రోడ్లు నిర్మించబడ్డాయన్నారు అగార్తలలో కొత్త విమానాశ్రయం నిర్మించడంతో పాటు ఈశాన్య త్రిపురలను ఓడరేవులతో అనుసంధానించేలా జలమార్గాల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు హౌసింగ్ హెల్త్ ఇన్కమ్ నినాదం త్రిపురను శక్తివంతం చేస్తోందన్నారు त्रिपुरा को तेज विकास की पटरी पर ले आई है। अब त्रिपुरा की पहचान हिंसा नहीं है, त्रिपुरा की पहचान पिछड़ापन नहीं है। त्रिपुरा में आए बदलाव का एक और उदाहरण ये चुनाव में भी है। आज आप देखिए त्रिपुरा में चुनाव हो रहे हैं तो हर पार्टी का झंडा दिख रहा है 5 साल पहले क्या किसी और दल को अपना झंडा भी गाड़ने दिया जाता था क्या? त्रिपुरा में ज्यादातर जगहों पर पहले एक ही पार्टी का झंडा फहराने की इजाजत थी। उनके लोकतंत्र की ये डेफिनेशन थी, बाकी कोई हिम्मत नहीं कर सकता था। और अगर किसी ने अपने घर पे झंडा लगा दिया तो घर के घर जला दिए जाते थे। आज भाजपा सरकार ने डर, भय और हिंसा से त्रिपुरा को मुक्ति दी है। తుర్కియే సిరియా దేశాల్లో భూప్రళయం వంటి విపత్తులు సంభవించిన వేళ బాధితులు కొత్త జీవితాన్ని తిరిగి ప్రారంభించడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అలాంటి క్లిష్ట సమయాల్లో ఫిజియోలు ఆశాకిరణంగా మారతారని తెలిపారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా తుర్కియే సిరియా భూకంప విపత్తును ప్రస్తావించిన ప్రధాని విపత్కర పరిస్థితుల్లో ఫిజియోథెరపిస్టులు బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారన్నారు ప్రమాదాలు విపత్తుల్లో గాయపడినప్పుడు వారికి శారీరకంగానే కాకుండా మానసికంగానూ సవాళ్లు ఎదురవుతాయన్నారు అలాంటి సమయంలో బాధితులకు ఫిజియో వైద్యం అందించి శక్తినివ్వడమే గాక కొత్త జీవితంపై ఆశను చిగురింపజేయాలని మోదీ తెలిపారు బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు వీలుగా ఫిజియోలు టెలిమెడిసిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మోదీ ఈ సందర్భంగా సూచించారు या बुजुर्ग हो, खिलाड़ी हो या फिटनेस के मुरीद हो, फिजियोथेरेपिस्ट हर परिस्थिति, हर उम्र के लोगों के सहयोगी बनकर उनकी तकलीफ दूर करते हैं। आप मुश्किल के समय में सिंबल ऑफ होप बनते हैं, आप सिंबल ऑफ रेजिलियंस बनते हैं, आप सिंबल ऑफ रिकवरी होते हैं, क्योंकि
जब कोई व्यक्ति अचानक इंजरी या एक्सीडेंट का शिकार हो जाता है तो उसके लिए ये केवल फिजिकल ट्रॉमा नहीं होता, ये एक मेंटल और साइकोलॉजिकल चैलेंज भी होता है। ऐसे समय में फिजियोथेरेपिस्ट केवल उसका इलाज नहीं करता बल्कि उसे हौसला भी देता है। साथियों, अक्सर मुझे भी आपके प्रोफेशन से, आपके प्रोफेशनलिज्म से बहुत प्रेरणा मिलती है। तुर्की में इतना बड़ा भूकंप आया है, सीरिया में भी उसका असर है। इस तरह की आपदा के बाद बहुत बड़ी संख्या में फिजियोथेरेपिस्ट की भी जरूरत होती है। ऐसी स्थिति में आप सभी मोबाइल के माध्यम से भी बहुत तरह की मदद कर सकते हैं। फिजियोथेरेपिस्ट एसोसिएशन को इस बारे में जरूर सोचना चाहिए। मुझे पूरा भरोसा है आप जैसे एक्सपर्ट्स की लीडरशिप में इंडिया फिट भी होगा और इंडिया सुपरहिट भी होगा। జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని, దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. सरदार पटेल ने అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎన్ఐఏ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. ఎన్ఐఏ, ఎన్సీబీ సంస్థల విస్తరణ నేరస్తులను, డ్రగ్స్ సరఫరాదారులను, తీవ్రవాదాన్ని నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తీవ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక నేరాల్ని నేషనల్ డేటాబేస్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గడిచిన 70 ఏళ్లలో దేశ అంతర్గత భద్రతలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, 36,000 మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ 8 ఏళ్ల కాలంలో తీవ్రవాదం, చొరబాట్లు, ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా చెప్పారు. जो एक समय में शैक्षिक संस्थान का गौरव और विरासत हुआ करता था। मुझे लगता है कि एकेडमी ने 75 साल में देश के प्रथम गृह मंत्री ने एकेडमी के सामने जो लक्ष्य रखे थे वो सभी भली भांति पूर्ण किए हैं। आज कुल 195 अधिकारी प्रशिक्षु अकादमी में चरण 1 का बेसिक कोर्स का प्रशिक्षण प्राप्त कर रहे हैं। मुझे आनंद है कि इसमें 41 महिला अधिकारी हैं। इसमें 166 आईपीएस प्रशिक्षु अधिकारी और 29 प्रशिक्षु अधिकारी हमारे पड़ोसी देशों से, भूटान, नेपाल, मालदीव और मॉरिशस से है। मैंने जब देखा कि आपकी बेसिक क्वालिफिकेशन में सबसे ज्यादा टेक्निकल बैकग्राउंड के प्रशिक्षु हैं, मैं आप सभी को बताना चाहता हूं कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने
आने वाले 25 साल की चुनौतियों को निपटने के लिए पुलिस टेक्नोलॉजी मिशन की स्थापना की है। जो पुलिस टेक्नोलॉजी मिशन हमारे देश के सभी पुलिस संस्थानों को टेक्नोलॉजी की दृष्टि से न केवल विश्व के टेक्निकल चुनौतियों के अनुरूप बनाएगा। డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ. నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా. నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా. ఒకానొక నీడగా మారి, ఒకానొక తోడుగా చేరి, మనసులో స్థైర్యం నింపే ధైర్యం ఇచ్చి, నింగినంటే ఆశలెన్నో కళ్ళ ముందు నిలిపేనంట. నేల కొంగు కష్టాలెన్నో దాటి వెళ్ళు ధైర్యమంట. నిన్న నేడు రేపైనా నీ చెంతే, దేశం కోసం ఎప్పుడైనా నీ వెంటే. నిన్న నేడు రేపైనా నీ చెంతే. 1956 నుండి నేటి వరకు ఎల్ఐసి ప్రతి క్షణం మీ వెంటే. కొత్త పన్ను విధానం మధ్యతరగతి వేతన జీవులకు మేలని నిర్మలా సీతారామన్ అన్నారు. చేతిలో డబ్బులు మిగిల్చే ఉద్దేశంతోనే నూతన పన్ను విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ బోర్డుతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా మాట్లాడుతూ క్రిప్టో విషయంలో కామన్ ఫ్రేమ్వర్క్ రూపొందించేందుకు G20 దేశాలతో చర్చిస్తున్నామని తెలిపారు. ధరల పెరుగుదల గురించి విలేకరులు లేవనెత్తిన ప్రశ్నలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానమిచ్చారు. ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే 2023-24లో ద్రవ్యోల్బణం 5.3% చేరనుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ చమురు $95 ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. మరోవైపు రుణాలు ప్రియం కావడంపైన స్పందించారు. రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనేవి పోటీ మార్కెట్ నిర్ణయిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ అట్టహాసంగా సాగింది. ఈ కార్ రేస్కు హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర సమాచార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్కు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి నేరుగా నెక్లెస్ రోడ్కు వచ్చిన మంత్రి ఫార్ములా ఈ కార్ రేస్ను ఆసక్తిగా తిలకించారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో క్రీడా భారత్ పేరిట నిర్వహించిన పోటీలు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిమ్ఖానా మైదానంలో జరిగిన క్రీడా భారత్ ముగింపు కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర కృష్ణ నాగరాజులు, మిగిలిన కమిటీ సభ్యులందరూ కలిసి ఆయన్ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సామాజిక సాంస్కృతిక స్పృహతో విద్యార్థుల మధ్య క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే క్రీడల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి యువకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఖేలో భారత్ తెలంగాణ పేరిట క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇక మీదట ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మెట్రో అధికారులను హెచ్చరించారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని సూచించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనేనని కేటీఆర్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను 3 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసని, పాత బస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మనం రియల్ ఎస్టేట్ ద్వారా మీరిచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి. ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్టర్ ఆయన సంపాదించుకోవాలి. 45% టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి. 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలని వారు పెట్టిన, మేము పెట్టలేదు. అది ఆ బోర్డులు పెట్టాలన్నది, పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు, మార్చింది లేదు, చేసింది లేదు. మొనోపలి గినోపలి అనేది ఉన్నదో మీరు అన్న మాటలైనా మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు. భట్టి గారు దయచేసి తెలుసుకోండి. ఇదిలా ఉండగా హైదరాబాద్లో 985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నామని, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం SNDPలో భాగంగా నగరం నలుమూలలా మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలియజేశారు. తొలి దశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని, కొన్ని పనులు పూర్తి కావడంతో ఎల్బీ నగర్లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని కేటీఆర్ వివరించారు. అందుకే ఆచరణాత్మకంగా ఇప్పుడు మా ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, మా ముఠా గోపాల్ గారు. ఆయన నిజంగా కూడా చాలా గొప్పగా మంచి ప్రతిపాదనతో వచ్చినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారు అన్న, మాది వైస్రాయ్ నుంచి, వైస్రాయ్ హోటల్ కింద ఇప్పుడు మ్యారియట్ హోటల్ ఆడికెళ్ళి మొత్తం కింది దాకా నల్లకుంట దాకా మాదే వస్తుంది, మా ఏరియా వస్తుంది. ఆడ కూలగొట్టకుండా 2 వైపులా బందోబస్తు కట్టొచ్చు. నేను కూల్చివేతలు తగ్గించే విధంగా ఒక ప్రాక్టికల్ ప్రణాళిక తీసుకొచ్చిన అని చెప్పి ముఠా గోపాల్ గారు చక్కటి ప్రణాళిక తెచ్చారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్. అదే పద్ధతుల్లో గౌరవ ప్రజాప్రతినిధులతో నా విజ్ఞప్తి సార్, దయచేసి వారు సహకరించినట్టయితే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. 985 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆలోచన లేకుండా చేస్తామా సార్? అధ్యక్ష, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉంటాయి సార్, IDF అంటారు వీటిని, ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే వర్షాలు పడ్డప్పుడు ఎంత ఇంటెన్సిటీ, ఎంత ఉధృతితో వస్తున్నది, ఎంత సమయం వస్తున్నది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నది, ఇవన్నీ చూసుకొనే. ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ తీసుకొచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. దుబ్బాకకు డయాలసిస్ సెంటర్ కేటాయించామని, తొందరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దుబ్బాక ప్రభుత్వాసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ తీసుకొస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అసలు పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానాల్లోనే కార్పొరేట్ సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆ ఉద్దేశంతోనే జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ వస్తే ప్రొఫెసర్లు వస్తారని, 650 పడకల ఆసుపత్రి వస్తుందని, ఆపరేషన్ థియేటర్లు వస్తాయని అన్నారు. దీని ద్వారా పేద ప్రజలకు వాళ్ల జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కార్పొరేట్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని హరీష్ రావు తెలిపారు. నియంత్రణ లేదు, దానికి నియంత్రణ తేవడానికి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ను తేవడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాని మీద కూడా నియంత్రణ తీసుకొచ్చి అక్కడ కూడా ప్రభుత్వం అయితే మేము చేస్తున్నది ఏంటంటే భట్టి గారు, అసలు పేద ప్రజలు ప్రైవేట్కు పోకుండా కార్పొరేట్ సేవలు ప్రభుత్వ రంగంలో అందించాలన్నదే మా ప్రభుత్వ ఆశయం. దానికి మేము ఏం చేస్తున్నాము, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ప్రొఫెసర్లు వస్తారు, 650 పడకల ఆసుపత్రి వస్తుంది, ఆపరేషన్ థియేటర్లు వస్తాయి. సో ప్రజలకు వారి జిల్లాలోనే కార్పొరేట్ వైద్యం అందించే ప్రయత్నం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్టయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు RBI వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పాపా, I
अलमारी और बुक शेल्फ को दीवार में फिक्स करो। भारी सामान निचले शेल्फ में रखो। मिरर और भारी फर्नीचर बेड से दूर रखो। बड़े बर्तन और कांच के सामान कैबिनेट में बंद करके रखो। झूमर को छत से बोल्ड करो। स्कूल में बताया है कि भूकंप आने पर भारी सामान से सबसे ज्यादा नुकसान होता है। हमारे स्कूल की लाइब्रेरी और लैब्स भी ठीक हो गए हैं। भूकंप से बचाव के लिए घर, हॉस्पिटल्स, ऑफिस में रखे भारी सामानों को दीवार से फिक्स करें। कुछ जरूरी बातों का ध्यान बचाए आपकी जान। आपके हित में तत्पर एनडीए में। అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అంటారు కానీ ప్రతిపక్షాలు చూడ్డానికి మాత్రం వెళ్లనివ్వరని భట్టి ప్రశ్నించగా దానికి మంత్రి హరీష్ రావు స్పందిస్తూ మీరు కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తామంటే అధికారులే తీసుకెళ్లి చూపించి అవసరమైతే భోజనం పెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్లు వెళ్తామన్నప్పుడు వరదలొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతమంతా బురదమయమైందని, కావాలంటే ఇప్పుడు వెళ్లి డౌట్స్ క్లియర్ చేసుకోండని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కింద కేవలం 27,300 ఎకరాలు మాత్రమే పారిందని తెలిపారు. వీటితో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, పెద్ద సంఖ్యలో చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల పాలమూరు పచ్చబడి వలసలు వాపసు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఓ స్లీపింగ్ రిమార్క్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వెళ్ళి చూస్తామంటే అధ్యక్ష రేపు వస్తారా, రేపంటే సభ ఉంది, ఎల్లుండి వెళ్తారా, డేట్ చెప్పమనండి. మా ఈఎన్సీ గారే దగ్గరుండి తీసుకుపోయి అన్ని వారికి భట్టి విక్రమార్క గారికి చూపిస్తాం, భోజనం కూడా పెడతాం కడుపు నిండా. సో అయితే అధ్యక్ష ఆ రోజు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు ఏమైందంటే ఫ్లడ్స్ వచ్చి అక్కడంతా బురదమయమైపోయి అదేవిధంగా రిపేర్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ కథ ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు ఆ రోజు గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ గోదావరి. అది ఒక ప్రకృతి వైపరీత్యం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ నాయకులు బయట ఉంటారు కొంతమంది, ఇంకా అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మునిగైపోయింది, ఇక కాళేశ్వరం రానే రాదు, సంకలు గుద్దుకున్నారు. లోకమంతానేమో ఫ్లడ్స్ వస్తే బాధపడతారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతారు. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆనందపడ్డది. ఎందుకు అంటే అధ్యక్ష, ప్రభుత్వం మీద బురద జల్లాలే, ఇదేదో అయిపోయింది అని కలలు కన్నారు. పోయిన సభలో కూడా ఆయన మాట్లాడితే ఇక్కడి నుంచే నేను సమాధానం చెప్పిన, ఇది ప్రకృతి వైపరీత్యము, మీరు ఊహించినట్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిపోయినాయి, ప్రాజెక్టు రానే రాదు, నీళ్లు పోనేపోయినాయి, ఖతమైపోయింది, ఓ తెగ ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రోజు ఇదే సభలో నేను చెప్పిన, ₹1 ఖర్చు లేకుండా ఏజెన్సీతోనే పనులు పూర్తి చేసి యాసంగి పంటకు నీళ్ళు ఇస్తామన్నాం, పనులు పూర్తి చేసినాం, యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాం. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉత్సాహంగా ప్రారంభమైన ఈ రేసింగ్ క్వాలిఫైయింగ్ రౌండ్కు హాజరైన మంత్రి కేటీఆర్ నెక్లెస్ రోడ్లో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడ్డానికి ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్ను చూసేందుకు తరలివచ్చారని చెప్పారు. ఈ ఈవెంట్స్లో కొంత అసౌకర్యం కలుగుతున్న మాట నిజమేనని, కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో, మెరుపు వేగంతో దూసుకుపోయే కార్లతో ప్రపంచమంతా గత 10 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఒక విజయాన్ని అందుకున్న ఫార్ములా ఈ మన దేశానికి రావడం, అందులో హైదరాబాద్ నగరం పోటీపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ హోస్ట్ చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నిజంగా కూడా ఈరోజు మొత్తం హైదరాబాద్లోని యువత, హైదరాబాద్లోని మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రేస్ని ఆస్వాదించడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఫార్ములా ఈ కార్ రేస్ అట్టహాసంగా ముగిసింది. ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. 11 టీంలు, 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్గా నిలిచాడు.
రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహీంద్రా కార్లు ట్రాక్పై దుమ్ము రేపాయి. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్లో పాల్గొన్నారు. ప్రధాన రేస్లో జో ఎరిక్వా మొదటి స్థానంలో నిలిచాడు. ఫార్ములా ఈ కార్ రేస్ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం రేస్ను తిలకించారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు. వేగంగా దూసుకెళ్తున్న కార్లను చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో 17న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడారు. వారి నుంచి వచ్చిన ఆశాజనకమైన సమాధానం లేకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఉమెన్స్ కాలేజీలో తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తుందని తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, పింఛన్లు, చదువుకుంటున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను చేపడుతూ అన్ని రకాలుగా మీడియా అకాడమీ ఆదుకుంటుందని వివరించారు. ఇప్పటివరకు పాత 10 జిల్లాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో మహిళా జర్నలిస్టులకు, ఉర్దూ జర్నలిస్టులకు, దళిత జర్నలిస్టులకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించామని వివరించారు. ఉద్దేశం కొద్దీ శని ఆదివారాల్లో 2 రోజుల శిక్షణా తరగతుల్ని ప్రారంభించింది. దీనికి ఎడిటర్లు, సీనియర్ ఎడిటర్లు, అట్లాగే ఉపాధ్యాయులు చాలామంది వస్తున్నారు. అట్లాగే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఈ పరిణామాల నేపథ్యంలో మారుతున్న వ్యవహారాలు, అట్లాగే ఫ్యాక్ట్ చెక్, అట్లాగే గ్రామీణ వార్తలు, ప్రత్యేక వార్తలు, ఇట్లాంటి ప్రత్యేకమైన టాపిక్స్ మీద క్లాసులు ఏర్పాటు చేసినాం. ఈ క్లాసులకు భద్రాద్రి జిల్లా నుంచి ఇంత పెద్ద ఎత్తున హాజరు కావడం శుభపరిణామం. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీ మీద రొయ్య పిల్లల్ని ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2021-22లో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే 3.89 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించామని తెలిపారు. 2022-23లో 4.67 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2021-22లో 23,263 నీటి వనరుల్లో చేప పిల్లలను వదలగా ఈ ఆర్థిక సంవత్సరంలో 23,748 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలామని చెప్పారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హౌసింగ్, హెల్త్, ఇన్కమ్ నినాదంతో త్రిపురను మరింత శక్తివంతం చేస్తున్నామన్న ప్రధాని, దక్షిణాసియాకు త్రిపుర గేట్వేగా మారబోతోందని మోదీ వెల్లడి. నూతన పన్ను విధానంతో మధ్యతరగతి వేతన జీవులకు ఎంతో మేలు కలుగుతుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి, క్రిప్టో కరెన్సీ విషయంలో కామన్ ఫ్రేమ్వర్క్ రూపొందించేందుకు G20 దేశాలతో చర్చిస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడి. మెట్రో టికెట్ ధరలు ఇష్టానుసారంగా పెంచొద్దన్న కేటీఆర్, ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచన.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అట్టహాసంగా ఫార్ములా ఈ కార్ రేస్, హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు అదిరే ఆరంభం. తొలి టెస్టులో ఆసీస్పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000